మనం అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ 16 నుండి 28 వరకు ఇంకొక 4 స్కీముల మీద ఇవాళ సర్వే జరుగుతూ ఉంది. 26 జనవరి 26 జనవరి రిపబ్లిక్ డే నాడు నుండి ఆ రోజు నుండి ఈ 4 స్కీములు కూడా అమలు పరుస్తాము. ఒకటి, రైతు కూలీ అంటే భూమి లేని వాళ్ళకు, రైతు కూలీలకు, లేకుంటే ఎన్ఆర్జీఎస్ నరేగాలో పనిచేసినటువంటి ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఏదైతే స్కీమ్ చేస్తున్నామో దానికి కూడా సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా ఎవరికైతే వ్యవసాయ భూములు చేస్తూ ఉన్నారో, వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళకు 6,000 రూపాయలు 2 విడతల 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి కూడా వ్యవసాయ భూములను గుర్తించడానికి సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు, గతంలో 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇవాళ దగ్గర 10 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు లేకుండా తెలంగాణ ప్రజలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మనం ఇవ్వాలని సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి కార్డు డ్రా చేసిన తర్వాత మరి ఫస్ట్ నుండి సన్నబియ్యం కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని ఈ 26 తారీఖు నుండి ఇందిరమ్మ ఇల్లు కూడా సర్వే జరుగుతూ ఉంది. అది కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా అలాట్ చేస్తాం. ఈ 4 కూడా ఇవాళ 16 నుండి 20 వరకు లోకల్ సర్వే జరుగుతుంది. సర్వే జరిగిన తర్వాత లిస్టు తయారైన తర్వాత 21 నుండి 24 వరకు దయచేసి మీరు వినండి. 21 నుండి 24 వరకు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. అంటే ఊళ్ళలో గ్రామ సభలు పెడతారు. ఆ గ్రామ సభలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఈ 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్గా కలిసి గ్రామ సభలు పెట్టి ఈ 4 స్కీముల మీద లబ్ధిదారులకు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. అంటే గ్రామ సభలు నిర్వహించి గ్రామాలలో అడుగుతారు, వాళ్ళకి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా, ఇంకెవరైనా మిస్ అయినా, మరి ఏమైనా అర్హులు లేని వాళ్ళు ఇలా వచ్చినా అన్నది. మేము అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు సమగ్రంగా చేయండి. ఎవరైనా అర్హులు లేని వారికి రాకపోయినా, మరి ఎవరైనా అనర్హులకు వచ్చినా కానీ దానికి బాధ్యత మీరే.